హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండారా? కమెంట్లలో అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అక్క ఎవరైనా వస్తున్నారా లేదా డెలివరీకి సపోర్ట్కి అనేసి అడుగుతున్నారు కదా. డెలివరీకి సపోర్ట్ లేకపోతే కష్టము, అమ్మో అస్సలు. దట్టు ఒక కిడ్ ఉండి ఇంకొక కిడ్ని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమైన పని. ఈసారి మా పేరెంట్స్కి వేసాము వీసా. ఒకవేళ వీసా వస్తే అమ్మ వస్తుంది కదా సపోర్ట్కి అన్నట్లు. వీసా అప్లికేషన్ అయితే వీసా కన్సల్టెన్సీస్ ఉంటాయి కదా, ఎక్కడా వెళ్ళలేదు. మా హస్బెండే వేశాడు. ఆన్లైన్లో ప్రాపర్గా రూల్స్ అన్నీ ఫాలో అయ్యి వేశాడనమాట. ఏ వీసాస్ మేము ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళలేదండి. ఈవెన్ మా హస్బెండ్ స్టూడెంట్ వీసా అయితేనేమి, తర్వాత నా వర్క్ పర్మిట్ వీసా అయితేనేమి, మా పిఆర్ అప్లికేషన్ అయితేనేమి, నా యుఎస్ వీసా అయితేనేమి, ఇప్పుడు మా పేరెంట్స్కైనా వాళ్ళ పేరెంట్స్కైనా అన్నీ మా హస్బెండే వేశాడు. ఏముండదు, వెబ్సైట్లో అన్నీ మనము ప్రాపర్ డాక్యుమెంటేషను అండ్ జెన్యూన్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసామంటే మోస్ట్లీ అవుతుంది. మరీ ఓవర్గా కన్ఫ్యూజ్ ఉంది, ఆ హెడేక్ ఎందుకు అంటే కన్సల్టెన్సీకి వెళ్ళొచ్చు. బట్ మా హస్బెండ్కి అయితే ఆ ఐడియా ఉంది కాబట్టి ఆయనే వేశాడు. మామూలుగా అయితే ఇక్కడ పేరెంట్స్కి 2 రకాల వీసాలు ఉంటాయి అన్నమాట కెనడాకి. అంతలక్కలా నాకు తెలియదు, కెనడా గురించి చెప్తున్నా. ఒకటి విజిటర్ వీసా, ఒకసారి వచ్చినారంటే 6 నెలలు ఉండొచ్చు. ఇంకొక వీసా వచ్చేసి సూపర్ వీసా అని ఉంటుంది, ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్కి వేయచ్చు. ఒక ఎంట్రీ 5 ఇయర్స్ ఉండొచ్చు అనమాట. ఒకసారి వచ్చినారంటే వాళ్ళు 5 ఏళ్ళ వరకు ఉండొచ్చు. అదొకటి ఉంటుంది సూపర్ వీసా. ఇప్పుడు మా పేరెంట్స్కి ఏంటంటే, మేము వేసినప్పటికీ మా పేరెంట్స్కి ఏంటంటే సూపర్ వీసా అనేది కొంచెం అప్లికేషన్ ప్రాసెసింగ్ టైం కొంచెం ఎక్కువ పడుతుంది విజిటర్ వీసాతో పోల్చుకుంటే. అంత రిస్క్ అవసరమా ఎందుకులే అన్నట్టు విజిటర్ వీసా ట్రై చేసామన్నమాట. కావాలంటే సూపర్ వీసా మళ్ళీ వేసుకోవచ్చు, కొంచెం టైం పడుతుంది కదా అని. వీసాలు అయితే మోస్ట్లీ 30 days to 45 daysలో అప్లికేషన్ డెసిషన్ చెప్పేస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లోనే పెట్టారు ఈ ఇన్ఫర్మేషను. సో ఇదైతే తొందరగా తెలిసిపోద్ది కదా, తర్వాత ఏమన్నా డెసిషన్స్ తీసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది అన్నట్టు విజిటర్ వీసాకి ట్రై చేశాము. విజిటర్ వీసాకి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అనమాట. డీటెయిల్డ్గా అయితే నాకు తెలియదు. ఒకవేళ డీటెయిల్గా ఎవరికన్నా కావాలంటే మా హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు ఆయనతో ఎక్స్ప్లెయిన్ చేపిస్తా. అప్లికేషన్లో మెయిన్గా కావాల్సింది మన సైడ్ నుంచి ఇన్విటేషన్ లెటర్ ఒకటి, వాళ్ళ సైడ్ నుంచి ఎందుకు కెనడాకి రావాలనుకుంటున్నారు అనేసి ఒక ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఒకటి అడుగుతారు. దాని తర్వాత పాస్పోర్ట్స్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏమన్నా ఉన్నా, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ అవన్నీ మనము నోటరీ చేయించుకుంటే చాలా మంచిదండి. అప్లికేషన్కి స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ అయితేనేమి, వాళ్ళ దగ్గర ఏవో ఒకటి ఉంటాయిగా పొలాలు, ఈవెన్ అగ్రికల్చర్ పొలాలైనా, ఈవెన్ వ్యవసాయ భూములైనా, ఉన్న చిన్న ఇండ్లు అయినా, ఏదైనా కూడా ఎంత వాల్యూ చేస్తుంది, ఏమి ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా అనేసి దాన్ని ఒక చిన్న నోటరీ చేయించుకుంటే అప్లికేషన్ స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే మన బ్యాంక్ బ్యాలెన్స్ అనమాట. అమ్మ నాన్న ఇక్కడికి వస్తే మొత్తం మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టు ప్రూఫ్స్ మన దగ్గర తగిన బ్యాలెన్స్ ఉంటే దాన్ని చూపిస్తే ఇంకా అప్లికేషన్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మేమైతే మా బ్యాలెన్స్ చూపించాము, మా పేరెంట్స్ బ్యాలెన్స్ చూపించాము. అలాగే నాకు తమ్ముడు ఉన్నాడు కదా, వాడు జాబ్ చేస్తూ ఉంటాడనమాట. వాడి పే స్లిప్స్, వాడి బ్యాలెన్స్ కూడా చూపించామన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక నమ్మకం ఉండాలి. ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎవరున్నారో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చినా కూడా ఫినాన్షియల్లీ సపోర్ట్ ఉంది. అలాగే ప్రాపర్టీస్, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండరు, స్టే చేయరు, వాళ్ళు రూట్స్ మళ్ళీ అక్కడ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు అనే ప్రూఫ్స్ ఉంటాయి. దానికోసం అనేసి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా పెడతాం మనము. అలాగా సేఫ్ సైడ్ అనేసి మా తమ్ముడికి కూడా పెట్టాము. అంటే ఇఫ్ ఇన్ కేస్ మా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, మా పేరెంట్స్ అకౌంట్లో ఉన్నాయి, స్టిల్ ఇంకా ఏమైనా నీడ్ అయితే, ఇలా మా బ్రదర్ జాబ్ చేస్తున్నాడు, ఆడు అన్మ్యారీడ్, సో ఆడు కూడా సపోర్ట్ చేస్తాడు. మా తమ్ముడు కూడా మా పేరెంట్స్కి సపోర్ట్ చేస్తాడు ఇఫ్ ఇన్ కేస్ మనీ అవసరం వస్తే అన్నట్టు. మా అందరివి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అయితే పెట్టామన్నమాట. ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టిన 3rd డేకే బయోమెట్రిక్ రిక్వెస్ట్ వచ్చింది. బయోమెట్రిక్స్ ఇంకా బెంగళూరులో బుక్ చేసాము, ఎందుకంటే అక్కడ మా సురేంద్ర ఉన్నాడు కాబట్టి. బయోమెట్రిక్స్ ఇచ్చిన 2 weeks లోపే డెసిషన్ చెప్పారనమాట. పాస్పోర్ట్ సబ్మిషన్కి వెళ్ళమని చెప్పారు, వీసా అప్రూవ్ అయింది అనేసి. ఆ 2 weeks తర్వాత పాస్పోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత 2 weeks లోపు పాస్పోర్ట్ స్టాంపింగ్ అయిపోయి, వీసా స్టాంపింగ్ అయిపోయి ఇంటికి వచ్చింది సక్సెస్ఫుల్లీ. జస్ట్ 5 weeksలోనే మాకు డెసిషన్ మొత్తం అయిపోయి పాస్పోర్ట్ కూడా ఇంటికి రావడం కూడా జరిగింది.
సో ఈ వీసా రావాలని నేను మొక్కని దేవుడంటూ లేడనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏదో పని చేసుకోవడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే సుహర్ష్ గురించి నాకు ఎక్కువ బెంగ అయిపోయిందనమాట. ఏంటంటే ఇప్పుడు చిన్న బేబీ వచ్చిందంటే వాడినంతా కాన్సన్ట్రేట్ చేయలేము. ఈ 5 ఇయర్స్ వాడొక్కడే కాబట్టి మొత్తం ఫుల్ ఫోకస్ అంతా వాడి మీదే ఉండేది. మొత్తం వానికే టైం ఇచ్చి వానితోనే ఉండేవాళ్ళం కదా. సో వాడు ఏంటంటే ఇప్పుడే వానిలో డిఫరెన్స్ చూస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఓపిక లేక ఆడుకోలేకపోయినా, వాడికి సరిగ్గా టైం స్పెండ్ చేయలేకపోయినా వాడు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాడు 6 ఇయర్స్ దగ్గరలో ఉన్నాడు కాబట్టి వాడికి అన్నీ అర్థమవుతున్నాయి. అలాంటిది రేపు బేబీ వచ్చిందంటే నా రికవరీకి టైం పడుతుంది. బేబీని చూసుకోవాలి. వాడిని సరిగ్గా పట్టించుకోకపోతే వాడు ఎమోషనల్లీ ఏమవుతాడో అనేసి ఎంత బాధపడినానో, ఎన్నిసార్లు ఆలోచించానో. దేవుని దయ వల్ల వీసా వచ్చింది. ఎందుకంటే అట్లీస్ట్ పేరెంట్స్ ఉన్నారంటే కొంచెం వాడి బాధ వాని మీద ఫోకస్ ఉంటుంది, వానికి ప్యాంపరింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. అది ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ మనం ఏం గెస్ చేయలేము. ఐ మీన్ పోస్ట్ పార్టమ్ రికవరీ అనేది ఎలా ఉంటుంది, ఆ బేబీతో ఎలా హ్యాండిల్ చేస్తాము, టైం ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో ఫస్ట్ కిడ్కి అంత టైం ఇస్తామో లేదో కూడా తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఒక పర్సన్ ఉన్నారు అంటే వాడికి కొంచెం సపోర్ట్ ఉంటుంది అండ్ నాకు ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా సుహర్ష్ గురించే నేను వీసా రావాలని చాలా మొక్కుకున్నా. ఎందుకంటే పనులు అవన్నీ నథింగ్ అండి, చేసుకోవచ్చు ఏదో ఒక టైంలో. బట్ సుహర్ష్కి ఒక అటెన్షన్ అనేది కావాలి. దాని గురించి మెయిన్ ఇంకా నేను మొక్కని దేవుడు అంటూ లేడు. దేవుడి దయ వల్ల మా పేరెంట్స్కి అయితే వీసా వచ్చింది. నా డెలివరీ కోసం అమ్మ అయితే వస్తారు. మీలో ఎవరైనా కెనడాలో ఉండి ఇలా వీసాకి ట్రై చేస్తున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ప్రాపర్ డాక్యుమెంటేషను అన్నీ కరెక్ట్గా ఉండేలాగా చూడండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే మోస్ట్లీ వస్తున్నాయి. బట్ కొంతమందికి రిజెక్ట్ కూడా అవుతున్నాయి. నేను చాలా భయపడినా. కొంతమందికి వితౌట్ రీజన్ రిజెక్షన్స్ కూడా వచ్చినాయి. అది రీజన్స్ కూడా తెలియదు ఎందుకు రిజెక్ట్ అయ్యాయి అనేసి. బట్ మోస్ట్లీ నన్ను అడిగితే స్ట్రాంగ్గా ఉంటే, మా పేరెంట్స్ వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి, జెన్యూన్గా ఉండాలన్నమాట. విజిటర్ వీసా వేసినా, సూపర్ వీసా వేసినా కూడా వాళ్ళు ఎందుకు కెనడాకి రావాలనుకుంటున్నారు అనే ఎక్స్ప్లెనేషన్ మనం ఒకటి లెటర్ రాస్తాం కదా, అది అనేది చాలా ప్రాపర్గా ఉండాలి అండ్ జెన్యూన్గా కూడా ఉండాలన్నమాట. సో అది రాసేటప్పుడు కొంచెం చూసుకొని కేర్ఫుల్గా రాసి సబ్మిట్ చేసినారంటే ఏముండదండి, వస్తుంది. ఇన్విటేషన్ లెటర్ కూడా సేమ్. అంటే అది ఇది సింక్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి కదా వాళ్ళకి. సో అదనమాట. ఇన్విటేషను అండ్ ఎక్స్ప్లెనేషన్ లెటరు రెండు కొంచెం సిమిలర్ పాయింట్స్తో చేయండి. అలాగే వాళ్ళకి జెన్యూన్గా ఉండాలి, నమ్మకం ఉండాలి. ఓకే వీళ్ళు ఎక్కువ రోజులు ఇక్కడ స్టే చేయరు, ఇక్కడే ఉండిపోరు పర్మనెంట్గా, వాళ్ళు మళ్ళీ గెట్ బ్యాక్ అవుతారు అనేసి ప్రూఫ్స్ మనం చూపించగలిగి ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ ఉండగలిగితే వచ్చేస్తాయి అని నేను అనుకుంటున్నాను. నేనేం చెప్తానంటే ఈ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా జెన్యూన్గా ఉండేలాగా చూసుకోండి. విజిటర్ వీసాకి అయితే మెడికల్ టెస్ట్ అట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ బయోమెట్రిక్స్ ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూ కూడా యూఎస్కి అయితే మ్యాండేటరీ ఉంటుంది. బట్ కెనడాకి అయితే కొన్ని అప్లికేషన్స్కి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఏముండదు. నార్మల్గా అంతా ఓకే అంటే ఇంకా వాళ్ళు డైరెక్ట్ బయోమెట్రిక్స్ తర్వాత డెసిషన్ చెప్పేస్తారు. అదండి ఇవాల్టి వీడియో. వీసా గురించి ఎట్లా వేసాము అమ్మ వాళ్ళకి. మొత్తానికి అయితే వీసా వచ్చింది. అమ్మ అయితే కెనడాకి వస్తారు. అదండి ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు బాయ్.